ఈమె పేరు పూర్ణ. ఉదయం సూర్యుడు ఉదయించగానే పల్లెటూరు వీధిలో రంగవల్లులు మెరిసిపోతున్నాయి. ఇంటి ముందు ముగ్గు వేస్తూ పూర్ణ ఆంటీ మనసులో ఒక మాట అనుకుంది. ఈరోజు నా పుట్టినరోజు. ఎవరికైనా గుర్తుందా? అలా అనుకుంటూనే కోళ్లకు గింజలు వేసింది. ఆవుకు మేత పెట్టింది. తోటలోని పూలకు నీళ్లు పోసింది. రోజంతా తన పనుల్లో బిజీగా గడిపింది. సాయంత్రం అయ్యేసరికి ఎవ్వరూ హ్యాపీ బర్త్‌డే కూడా చెప్పకపోవడంతో కాస్త బాధపడింది. అంతలో పక్కింటి చిన్న పాప వచ్చి, ఆంటీ కళ్ళు మూసుకోండి అంది. ఆంటీ నవ్వుతూ కళ్ళు మూసుకుంది. కళ్ళు తెరిచేసరికి ఇంటి ముందు పిల్లలందరూ చేతులతో చేసిన చిన్న చిన్న కాగితపు పువ్వులు, ఒక చిన్న కేక్, హ్యాపీ బర్త్‌డే ఆంటీ అని రాసున్న బోర్డు కనిపించాయి. గ్రామంలోని పెద్దవాళ్ళు కూడా వచ్చి, మీరు అందరికీ చేసే మంచిని మేమెప్పుడూ మర్చిపోము అన్నారు. ఆంటీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఖరీదైన బహుమతుల కంటే మనస్ఫూర్తిగా గుర్తుపెట్టుకునే మనుషులే జీవితంలో గొప్ప బహుమతి. ఈ కథ నచ్చితే ఒక చిరునవ్వు పంచండి.